పుబ్బ. అయ్యా, శ్రావణ మాసం 17వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. బావగారు పెళ్లి చూపులే సక్రమంగా ధరనివ్వలేదు, ముహూర్తాలైనా సవ్యంగా ధరణిస్తారంటారా? వాళ్ళకంత ఛాన్స్ లేదు పైడిరాజు గారు. మా అమ్మాయి వాళ్ళిద్దరిని చేసుకుంటానని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇద్దరి మధ్య క్లాష్ పెరిగి ఒకళ్ళొకళ్ళు షూట్ చేసుకుని చస్తారని. మళ్ళీ వచ్చారు. హాయ్ శశి. మీకోసమే 1000 కళతో ఎదురు చూస్తున్నాం. మ్యాటర్ ఏంటి? అంకుల్, మాలో మాకు అగ్రిమెంట్ కుదిరింది. ఇద్దరం కలిసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నీకే ఒకే అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి? కామెడీ కాకపోతేను. మా కష్టం మేము పడతాం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అసలు ఏంటంటే మీ ఉద్దేశం? ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అంటే ఇదేమన్నా ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం అనుకుంటారా? ఏంటిది ఆడుకుంటున్నావు? చెప్పేదేనండి, ఇదేమన్నా కోణార్క్ ఎక్స్ప్రెసా? స్టేషన్ కి రాగానే ఒక డ్రైవర్ దిగి ఒక డ్రైవర్ ఎక్కడానికి? బాబాయ్, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని అమ్మాయి వారం రోజుల్లో 3 రోజులు వీడి దగ్గర ఉంటుంది, 3 రోజులు నా దగ్గర ఉంటుంది. సండే ఫ్రీగా ఉంటుందా? కాదు, ఇద్దరి దగ్గర ఉంటుంది. నీకేమన్నా ప్రాబ్లమా? అంటే ఎంత అండర్స్టాండింగ్, ఎంత ఫ్యామిలీ ప్లానింగ్. ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తమా? డాడీ, మీరు ప్రామిస్ చేసిన రోజునే వాళ్ళకి నా మీద హక్కిచ్చినట్టయింది. నేను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆగలేకపోతున్నాను బుచ్చమయ్య. కంట్రోల్ చేసుకోరా. ఇదిగో వెంటనే ముహూర్తాలు పెట్టించు. ఇందాకేమో మా అమ్మాయి ప్లాన్ చేసింది అని చెప్పారు. ఇప్పుడేమో ముహూర్తాలు ఎట్టించమంటుంది. ఇది కూడా మీ అమ్మాయి ప్లాన్ చేసిందా? కూతురు అడిగింది కదా అని ఒకే పళ్ళెంలో ఇద్దరు ఎదవల కాళ్ళు అడిగే తండ్రిని కాదు నేను చూపిస్తా. దున్నపోతా లేవరా, వెళ్ళరా, వెళ్ళి పాల్పడరా. పొద్దున్నే నిద్ర లేచి బుక్ పట్టుకుంటేనే కదా చదువు వచ్చేది. అడ్డగాడిలా పొద్దు కదా నిద్రపోతే ఏం బాగుపడతావు? లుంగి ఇంకొంచెం పైకి కట్టరా, లోపల ఉన్నవన్నీ బాగా కనిపిస్తాయి. ₹50 ఇస్తే ఇంటికే తెచ్చిపోతాడు. దానికి దమ్ లేదు. ఏ పాలు తావడానికి నువ్వు వెళ్ళొచ్చుగా? పొద్దున్నే నేను చావాలి. రవి, ఆగ్రా వస్తున్నాను. వీడి కళ్ళల్లో విప్పులు పోయ్యా. ఒక్క నిమిషం ఉండు, ఓ రోజు నీ పని చెప్తాను. అమ్మా, వాళ్ళకి వెళ్తున్నాను. తెల్లారిన సేపు అయింది. ఒక ఆడపిల్లని లేచి పనిచేస్తుందిరా. పాలు తాడు దగ్గర నుంచి కక్కుసి కడిగే వరకు అన్నీ మనమే చేయాలి. పదా. ఇదేంట్రా ఈరోజు ఇంత పెద్ద క్యూ ఉంది? డెఫినెట్ గా పాలు తీసుకెళ్లేసరికి 10 అవుతుంది. హే, ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ గెట్ మిల్క్ ఫర్ అవర్ కార్స్? ఏమంటున్నావు? అర్థం కావట్లా. ఏంట్రా ఏంటి? అక్క, కొంచెం కాజీ తీసుకెళ్ళి పాలు తీసుకొస్తావా? ఏ నీ కాళ్ళేవా? కుంటోడివా? నిలబడిపోయించుకోరా, పొద్దున్నే తయారాడు. ఎలా నవ్వండి రా, నవ్వండి. మీరు అలాగా చేయరు. ఇవరా, ఇదిగో ఈ కాడి కూడా తీసుకో. వెళ్ళి కిలో నుంచోరా రాస్కెల్. హలో, ఇప్పుడు తీసుకొస్తావా లేదా? తీసుకురాను. ఏం చేస్తావు? నిన్నేం చేయను. కోటి విమెన్స్ కాలేజ్లో బీఎస్సీ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది మీ అమ్మాయి శ్యామల. అదే రోజు 8:45కి 127 బస్సులో వెళ్తుంది. ఎర్రగా కళ్ళజోడు పెట్టుకొని ఎప్పుడు చూసినా రెంజర్లు వేసుకుంటుంది. దాన్ని ఏమేం చేసుకుంటాను బాబు. 2 కార్డులకు మాత్రం ఇస్తారు. దయచేసి ఒకటి ఇంకెవరికైనా ఇవ్వండి. సోడా బుడ్డి తీసుకో. ఒరే వెధవా, అతనికి మళ్ళీ నా కూతుళ్ళు లేరా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపా. కూతురు లేకపోతే ఏంటన్నా? ఐడిబిఐలో వర్క్ చేసే నీ వైఫ్ ఉందిగా, 40 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్న పిల్లలా ఉంటుంది. అదేనయ్యా మన సీత. కన్నెటి కొండ వేసుకొని రోజు స్లీవ్లెస్లో వెళ్తుంది. నువ్వు కూర్చో బాబు, నేను తీసుకొచ్చిస్తాగా. ప్రభు, ఈ సంవత్సరం కాలేజ్ డే ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా కాకర్ల గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. మన కాలేజ్ తరఫున
యాజ్ ఏ చైర్మన్ నువ్వు ఫిజిక్స్ హెచ్ఓడి కలిసి రేపు ఉదయాన్నే వెళ్ళి మీట్ అవ్వండి. ఓకే సార్. చలో. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నికాలో. ప్రభు అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి కుష్పూర్ పిలవండి అని బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించకాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా సిగరెట్ మస్తు తాగుతాను. ఎవడు రైడు అన్నా కొత్త పొరడు అనుకుంటానా. కొట్టాలా నువ్వుండ్రా. అన్నా ఇక్కడ సింహాద్రి అండ్ బ్యాచ్ అంటే ఎవరన్నా? నేనే. ఏంటి? గ్లాడ్ టు మీట్ యూ. బాగున్నావు అన్నా? అన్నా నువ్వు నాకంటే పెద్దోడివి. నాకంటే పెద్దల్ని గౌరవించడం ఏదో చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు. అన్నా కానీ నువ్వు చేసావే ఆ పని నీ లెవెల్కి చాలా చీప్గా ఉందన్నా. నేనేం చేసినా? అబే పెద్దగేం లేదన్నా. అదే మా కాలేజ్ అమ్మాయిలు దుర్గా నేర్పించటం, నందిని కొట్టడం ఇలాంటి అది చేసింది ఆడు కాదు, నేను. మన పెద్దన్నా. ఉంటాను. అదే అన్న పాపం లేడీస్ కదా ఫీల్ అవుతున్నారు. సారీ చెప్పాను రా. ఏం బ్రో అన్నోసారి చెప్పాలవా? అన్న చూడన్నా. అన్నోసారి చెప్పాలనా? అన్న లేదన్నా. అన్న కొట్టద్దన్న ప్లీజ్. ఏం బ్రో మీ చేస్తున్నావో? అన్న లేదు. సిటీ వేస్తే సికింద్రాబాద్, ఆవాజ్ చేస్తే హైదరాబాద్ ఉంటుంది. నా మీ చేస్తున్నా. నువ్వు ఉండరా. పెద్దన్నతో చెప్పినాను మాట్లాడతా నరుక్కుంటే అన్నా అన్న దాన్న సారీ చెప్పేద్దా. నువ్వు ఆగరా. రానా వచ్చి సారీ ఏంటి? సారీ 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 చెప్పాలా? సారీ ఏంట్రా చెప్పేది? సారీ ఏంటి అన్నా? పోరా. అన్నను కొడతావురా సింహాద్రి పోరా. ఇగో సోనికి పొర లెక్కున్నావు, రక్తం వచ్చినట్టు కొడతారు బై. అరే సత్తిగా అన్న కూర్చొని మాట్లాడుకుందాం అన్న. అరే ఏసో అన్న కూర్చో. అరే కొట్టు అన్నను కొట్టిండు. నెత్తి మీద కొట్టాడు. నెత్తి మీద కొట్టేస్తాడు. దగ్గర అవుతా ఆడగొట్టేవేందు గుంజకు అసలే కూర్చుంది. కబడ్డీ 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 కబడ్డీ. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకున్నావా? కొట్టద్వా, షూతో కొట్టకువా. మనం అంటే పొరలకు ఎత్తడివా. వద్దు పోర్ల ముందు కొట్టకానా. పోర్లు చూస్తున్నా దండం పెడతా అన్న. దండం పెడుతుంటే కొట్టకే నీ షూ పాడైతుందన్నా. ఆటే కొట్టావు కదా రైక కొట్టకానా. ఓనా ఓనా సత్తిగా నాతో కత్తుందా? లేదు పో. కొట్టరాని చోట కొడుతుండేవాడు. కత్తుందా? కూస్తుంది. కత్తుందా? ఎందుకు? అది నువ్వు అయ్యావు కానీ ఎందుకు వస్తారు మీరందరు కాలేజీకి? కత్తుందా? కత్తి లేదు, బ్లేడ్ ఉంది. చాలు.
అగరు చేసిండు ఇప్పుడు ఎటు వస్తాడేందో ఎక్కడున్నావమ్మా అన్నా అన్నా లే అన్న లే 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 లే. నాకేం తెలియదు అన్న నాకేం తెలియదు అన్న బాగా పెంచావన్న పొట్టని. థ్యాంక్స్ అన్న స్మైల్ ఆపుతావా? అవునరా, నువ్వు ఫేస్ కదా ఫేర్ అండ్ లవ్లీ రాస్తా ఉంటా ఏదిరా? పొద్దున్న రాసినానా ఎండిపోయింది. అవును కదా పాపం, ఎండ. మా బాబాయ్ చెప్తుండేవాడన్న, పొర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతాడు ఎవడైనా అని. మళ్ళీ ఇంకోసారి అన్నా ఏ ఆడపిల్ల వంకైనా కన్నెత్తి చూసావో పొద్దే ఏంద్రా కాలేజీకి వచ్చి నకరాలు చేస్తున్నావు? అమ్మా ఏయ్ దగ్గరకు వస్తున్నాం బ్రో, చీరేస్తా. అమ్మా ఇది గుంజేస్తుంది ఏంద్రా? ఏయ్ దగ్గర రాకి, ఇది బ్లేడ్ ఎరకనా? చీరేస్తా. చీరుతావా? చీరుతా. చీరుతావు అంతే కదా? ఏం బ్రో బెల్ట్ తీస్తున్నావు, కొడతావా ఏంది? అరే జిప్పు తీసుకురా, పోర్లూరు వాడా? నీది ఇంత పెద్ద గుంటుందని నాకు ఎరకలేదన్నా. అన్న జాగ్రత్త, మెడల్ నొక్కుతాను అన్న. పాప నెలకు నేను ఒక్కనే కొడుకున్నా అన్న. పొద్దుగా సేవింగ్ చేసుకున్నా మొత్తడు అన్న. అవుతా తెగుతా కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్న. చీరేస్తా అన్న అన్న. ఏం బ్రో బచ్చగాని కొట్టలేరా మీరు? చూసిన ఆడమల్ని టచ్ బీ చేయలే అని కెరక మళ్ళీ టచ్ చేస్తే హోల్ సిటీ మొత్తం వీడు ఉంటుందని. ఏం బ్రో పడ్డమేంద్రా? అన్న అంత మందిని కొట్టు నన్ను కొట్టుడు అవసరం అన్న. అలాంటి మామూలు కొట్టు నన్ను కొట్టారాడి చోటు కొట్టావన్నా. అమ్మతో నన్ను కాలు మొక్తానా చేసిందన్నా. నోరు మొయ్, చంపేస్తా. జాగ్రత్త రే.